హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఛానల్ చాలామందికి వెళ్తుంది. అండ్ శారీ చూపిస్తున్నానండి. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలరు. దీనికి వచ్చేసి బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇది కాపర్ వచ్చింది. అయితే కస్టమర్ అయితే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ వచ్చింది. బ్లూ కలర్ ప్లస్ కాపర్ యూజ్ చేయమన్నారు. కానీ కాపర్ దీని మీద పెడితే అసలు కాపర్ కనిపించలేదండి. అసలు దీంట్లో కాపరు అండ్ గోల్డ్ జరీ కానీ థ్రెడ్ పెడితే అస్సలు కనిపించలేదు అన్నమాట. ఇందులో కలిసిపోయింది. అందుచేత నేనేంటంటే గోల్డ్ వాడాను, కానీ నార్మల్ దారంలో లైట్ గోల్డ్ వాడాను. శారీ అంత ఇలా ఉంది. ఈ శారీకి ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది. సింపుల్గా ఉంది కానీ లుక్ వైజ్ బాగుంది. చూడండి, ఇక్కడ మధ్యలో నెట్ వచ్చినట్టు వచ్చింది. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. అదిగో చూడండి. నాకు ఫోన్లో లైటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం ఒక్కొక్కసారి లైట్గా కనిపించవచ్చు. ఫ్లవర్ వచ్చింది, 3 లేయర్స్ వచ్చిందన్నమాట. ఇక్కడ నార్మల్గా శారీ కలర్ యూస్ చేశాను, ఇక్కడ మిడిల్లో గోల్డ్ యూస్ చేశాను, మళ్ళీ శారీ కలర్ వచ్చింది. మధ్యలో చూడండి, చాలా నెట్లా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి. మళ్ళీ అవుట్లైన్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. ఈ మధ్యలో నెట్ వచ్చిన డిజైను ప్లస్ ది అవుట్లైన్ ఒకటే స్టిచ్చింగ్ వచ్చింది అన్నమాట అండి. అందువల్ల లేదంటే అవుట్లైన్కి గోల్డ్ కలర్ ఇద్దామనుకున్నాను, కానీ బాగుంది. ఇక్కడ గోల్డ్ ఫ్లవర్ రావడానికి అండ్ బ్లూ అవుట్లైన్ వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది. చిన్నగా కట్ వర్క్ వచ్చిందండి. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే ఈ బ్లౌజ్ చాలాసార్లు వర్క్ చేశాను నేను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ కట్ రాదు, ఎందుకంటే ఇది చాలా చిన్నగా వచ్చింది కదా, కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. అంత అలా రాదు. నార్మల్గా అలా బార్డర్కి ఇలా ఫోల్డింగ్ తిప్పేసుకుంటే బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు బాగుంటుంది. మరి ఇంత చిన్న కట్కి తిప్పాలంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, తిప్పలేరు. ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదండి. ఇది వచ్చేసి బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇలా ఇచ్చాను. సేమ్ బ్యాక్ ఎలా అయితే వచ్చిందో ఫ్రంట్ కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇంకా నేను థ్రెడ్ కటింగ్ చేయలేదండి. ఇంకా థ్రెడ్ కటింగ్ అక్కడక్కడ ఉంది. అర్జెంట్ వేరే వర్క్ కూడా ఉంది. అందువల్ల ఇది కటింగ్ చేసి వీడియో తీసేటప్పటికి లేట్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీసేస్తున్నాను. ఇది థ్రెడ్ కటింగ్ ఇలా ఉంది కదా, ఇవన్నీ కూడా ఫినిషింగ్ కరెక్ట్గా థ్రెడ్ కటింగ్ అది చేసిన తర్వాతే కస్టమర్కి డెలివరీ చేస్తాను. థ్రెడ్ కటింగ్ అయితే ఇంకా చేయలేదు. ఇప్పుడు అర్జెంట్గా ఇంకో బ్లౌజ్ ఎక్కించాలి, అది కూడా అర్జెంట్ అన్నారు. అందువల్ల వీడియో మళ్ళీ మేము ఇలా ఫ్రేమ్ మీద ఉండి వీడియో తీస్తుంటే మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ కూడా 10 ఇంచెస్ పైనే వచ్చిందండి. చాలా నీట్గా వచ్చింది. చూడండి, ఫ్లవర్ అయితే చాలా నీట్గా వచ్చింది. మధ్యలో లైన్స్ వచ్చాయి. శారీ కలర్ ప్లస్ గోల్డ్ యూస్ చేశాను. ఈ డిజైన్ మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. అన్నీ ఒకటే కాస్ట్ ఉండవు, డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది. మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే నేను ఆ కాస్ట్ చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి వచ్చేసి నెమళ్ళు ఒకటికొకటి ఆపోజిట్ నెమళ్ళు వచ్చాయి. సేమ్ నెక్కి ఎలా అయితే దారాలు యూజ్ చేశానో హ్యాండ్స్కి కూడా అలాగే వచ్చింది, సేమ్ డిజైను.
ఇవి హ్యాండ్స్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఈ డిజైన్ కనుక ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ డిజైన్ అండి, ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి రెడ్లా కనిపిస్తుంది. కాదు, ఇది పింక్, డార్క్ పింక్ వస్తుంది బ్లౌజ్ పీసు. అంటే మెయిన్ పట్టు చీరల మీదకి బార్డర్ వస్తుంది కదండి పింక్, ఆ పింక్. దీని మీద ఓన్లీ గోల్డ్ దారంతోనే వర్క్ చేయమన్నారు. ఇది శారీ వచ్చేసి వైలెట్ ప్లస్ గోల్డ్ 2 కాంబినేషన్స్ వచ్చింది. అయితే వీళ్ళు ఓన్లీ దీని మీద వైలెట్ పెడితే ఇందులో కలిసిపోతుంది, దారం కనిపించట్లేదు, లుక్ రాలేదు. అందువల్ల ఓన్లీ గోల్డ్తో చేసి వైలెట్ కలర్ స్టోన్స్ ఇచ్చుకుంటానన్నారు. అందువల్ల నేను గోల్డ్ థ్రెడ్తో వర్క్ చేశాను. వర్క్ అయితే హెవీ వర్క్ అండి. ఫ్లవర్స్ 2 విధాలుగా వచ్చాయి. ఇదొక రకం ఫ్లవర్ వచ్చింది, ఇదొక రకం ఫ్లవర్ వచ్చింది. ఈ మధ్యలో వైలెట్ స్టోన్స్ అంటించుకుంటానని చెప్పారు. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి. నెక్స్ట్ దీని నెక్ చూద్దాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి. సేమ్ హ్యాండ్స్కి ఎలా అయితే గోల్డ్ వేసామో సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్తోనే బ్యాక్ నెక్ అంతా వేసాము. అండ్ ఫ్రంట్ కూడా వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. సింపుల్ వర్క్ కానీ హెవీగా కనిపిస్తుంది. హ్యాండ్స్ ఆల్రెడీ చూపించాను కదండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్కి శారీ ఇవ్వలేదండి, ఓన్లీ బ్లౌజ్ పీస్ పంపించి వీళ్ళు గోల్డ్ వర్క్ చేయమన్నారు. అందుచేత దీని శారీ లేదు, లేదా నేను శారీ కూడా చూపిద్దాను. శారీలో అయితే కాంబినేషన్ ఉంది, వైలెట్ కలర్ ఉంది. కానీ వైలెట్ కలర్ థ్రెడ్ పెడితే దీని మీద కనిపించలేదు, అది ఇంక్లూడ్ అయిపోయింది, దీంట్లో కలిసిపోయింది అన్నమాట, అసలు లుక్ రాలేదు. అందుచేత గోల్డ్ చేయమన్నారు. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ ఉంది. ఇది బ్యాక్ అంతా కూడా హెవీ వచ్చింది, అంటే బుటీస్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా కూడా బుటీస్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ శారీ చూపిస్తానండి. శారీ వచ్చి ఇది వచ్చింది, గ్రీన్లో డార్క్ గ్రీన్ టైప్, నాచ్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్లో డార్క్ వచ్చింది. శారీ ఫోల్డ్ చేయలేదు, బ్లౌజ్ పీస్ కట్ చేసాక అలా పెట్టేశాను నేను. ఇలా వచ్చింది బార్డర్ వచ్చి. నెక్స్ట్ అక్కడక్కడ బ్లూ కలరు గోల్డ్ మిక్స్డ్ బుట్టి వచ్చింది, అలాగే రెడ్ వచ్చింది, సిల్వర్ వచ్చేసింది. ఎక్కువ శారీ కలర్ హైలైట్ చేసామండి, అంటే గోల్డ్ కలర్ అక్కడక్కడ బుట్టీస్ యూజ్ చేసాము, రెడ్ కలర్ వచ్చేసి నెక్ యూజ్ చేసాము. ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ కూడా హెవీగానే వచ్చింది. అంటే నార్మల్గా అయితే మామూలుగా బార్డర్ వస్తుంది ఫ్రంట్ నెక్, కానీ ఇక్కడ కూడా బుట్టీస్ వచ్చాయి ఫ్రంట్కి కూడాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చింది, ప్లస్ బుటీస్ వచ్చాయి. మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, స్క్రీన్ షాట్ తీయండి. చాలా డిజైన్స్ అయితే నేను వీడియో పెడుతున్నాను.
ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మార్కెట్ మీద అయితే కనుక చాలా రీజన్గానే ఉంటాయండి, మన దగ్గర చాలా తక్కువ ధరకే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజైన్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ అండి, పింక్ కలర్ బ్లౌజ్ పీస్ మీద గ్రీన్ కలరు, శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. చాలా సింపుల్గా వర్క్ చేయమన్నారు, హెవీగా వద్దన్నారు. అసలు సింపుల్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. పింకు ప్లస్ గ్రీను అండ్ కాపరు, ఈ 3 కలర్స్తో చాలా బాగుందండి డిజైన్. అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. అది బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ స్టోన్ ఇచ్చినట్లయితే చాలా లుక్ వస్తుంది. ఫ్రేమ్కి తీసేసిన తర్వాత స్టోన్ వర్క్ చేయిస్తానండి, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కదా. ఇంతలో మళ్ళీ మనం ఇంకో వర్క్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ చెప్పాను కదండి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ వర్క్ చేశాను. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ వర్క్ ఉంది. హ్యాండ్కి బార్డర్ వస్తుంది, ప్లస్ ఇలా ఫ్లవర్ కొమ్మ కూడా వస్తుంది. ఓన్లీ బార్డర్ కావాలి అనుకునే వాళ్ళు బార్డర్ వేయించుకోవచ్చు. మాకు హ్యాండ్స్ పొడవు కావాలండి, లెంత్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు ఫ్లవర్ వేయించుకోవచ్చు. పింకు, గ్రీను, కాపరు, అలాగే ఈ ప్లేస్లో గోల్డ్ వేసినా కూడా చాలా బాగుంటుంది. అయితే శారీలో వచ్చేసి కాపర్ వచ్చింది, అందుకని కాపర్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ డిజైన్ అండి, ఇది బోట్ నెక్. ప్యారెట్స్ వచ్చాయి. ఇది బ్యాక్ అండి, ఇక్కడ పాట్ నెక్ లాగా హోల్ పెట్టచ్చు, థ్రెడ్స్ ఇవ్వడానికి కూడా గ్యాప్ వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్. ఇది హ్యాండ్స్ అండి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. నేను రోజు ఇంకా మిషన్ ఆన్ చేయలేదు, అంటే నైట్ కంప్లీట్ చేసి పెట్టేశాను. బ్యాక్ నెక్ చూద్దాము. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. శారీ అయితే చాలా బ్యూటిఫుల్ శారీ. ఇది శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి, అందుకని నేను బ్లౌజ్ ఇంకా కటింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీద్దామని మిషన్కి ఇలాగే ఫిట్ చేసాను. ఇలా రావడం వల్ల ఇది బెనిఫిట్ ఏంటంటే, మామూలుగా బ్లౌజ్ పీస్కి అటు ఇటు క్లాత్లు అతుకుతాం కదా, ఇలా శారీలో రన్నింగ్ బ్లౌజ్ రావడం వల్ల అలా అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు మాత్రం మనకి బ్లౌజ్ పీస్ ఎంత కావాలో అంత కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. అందువల్ల నేను మొత్తం శారీ అంతా ఇలా పెట్టాను. చూడండి, శారీ వచ్చేసి ఇలాగా బుటా వచ్చింది. లైట్ గోల్డ్
కలర్లో బుట్ట వచ్చిందండి. క్రీము కాదు, గోల్డ్ కాదు, ఆ కలర్లో బుట్ట వచ్చింది. అయితే సేమ్ సింగిల్ కలర్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్, కానీ మామూలుగా ఇందులో పింక్ ఆల్రెడీ లైట్ పింక్ కాబట్టి ఇది మధ్యలో కొంచెం డార్క్ వేసినట్లయితే మనకి కొంచెం లుక్ అనిపిస్తుంది అనేసి డార్క్ వేసాను. అంటే మొత్తం అంతా గోల్డ్ అయినా బాగోదు కదండి, క్రీమ్ గోల్డ్ అన్నమాట. ఇది పక్కా గోల్డ్ కాకుండా క్రీమ్ కలరు, అందువల్ల ఇలా వర్క్ చేశాను. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కలర్ కూడా చాలామందికి ఇష్టపడతారు. పళ్ళు వచ్చేసి నేను చేత్తో వీడియో తీయడం వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. ఇది అంటే చేయలేకపోతున్నాను, ఇలా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఓకే, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి పళ్ళు, పౌటు వంచు. శారీ అంతా కూడా సేమ్ ఇదే బొట్టి. పింక్ అయితే సూపర్, ఈ పింక్ అయితే చాలామందికి బాగుంటుంది. ఓకే, ఇది బ్యాక్ నెక్ అండి. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్కి ఇంకా థ్రెడ్ కటింగ్ చేయలేదండి, ఎందుకంటే ఈ పక్కకు ఉంది కదా, ఇక్కడి నుంచి మనం థ్రెడ్ కటింగ్ చేయాలంటే కొంచెం కష్టము. అందువల్ల నేను బ్లౌజ్ పీస్ తీసేసిన తర్వాత థ్రెడ్ కటింగ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో హ్యాండ్. ఈ డిజైన్ కనుక మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి, అండ్ ప్రైస్ చెప్తాను. అండ్ మన దగ్గర చాలా రీజనబుల్గానే ఉంటుంది, విత్ బ్లౌజ్ పీస్తో సహా చెప్తాను. కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ డిజైన్ అండి, ఇది కూడా కట్ వర్కే. ఇందాక పింక్ కలర్ ఒకటి పెట్టాను ఆల్రెడీ, ఈ వీడియోలో పెట్టాను లేదు తెలియదు, కానీ వేరే వీడియోలో అయినా సరే ఉంటుంది. పింక్ కలర్ బ్లౌజు కట్ వర్క్, ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసుకున్నారు, శారీ పెట్టారు. సేమ్ ఈ బ్లౌజ్ కూడా ఆన్లైన్లోనే కస్టమర్ మేడం శారీ పెట్టారు. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది, అందుకు మనం బ్లూ కలర్ సెట్ చేసాము. శారీలో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది, ఈ 2 కలర్స్ కాంబినేషన్లో వేయమన్నారు. సేమ్ కట్ వర్క్ అండి. ఆల్రెడీ డిజైన్ చూపించాను కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది డిజైన్ కూడా చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ దీన్ని నెక్ చూద్దాము. నెక్స్ట్ డిజైన్ అండి, హ్యాండ్స్ చూద్దాము. ఇది ఫుల్ కట్ వర్క్ అండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చాలా బ్లౌజెస్ చూసే ఉంటారు. మొత్తం కట్ వర్క్ వస్తుంది, మధ్యలో హోల్ వచ్చింది, పెద్ద స్టోన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ లైన్ అంతా కూడా హోల్ ఇచ్చాడండి, ఫ్లవర్ మధ్యలో హోల్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ పెద్ద స్టోన్ పెట్టుకోవచ్చు, మిగతా మధ్యలో ఫ్లవర్స్కి మాత్రం డిజైన్ వచ్చేస్తుంది. చూడండి, గోల్డ్ బుటీస్ వేసాను చిన్నగాను. కట్ వర్క్ ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది. ఇది మామూలుగా నార్మల్గా అయితే డిజైన్లో హ్యాండ్స్ షార్ట్ హ్యాండే ఉంటుందండి, అంటే ఇంచుమించు ఇక్కడ వరకే వస్తుంది. నేను ఏంటంటే 10 ఇంచెస్ కావాలి కాబట్టి హ్యాండ్ లెంత్ పెంచాను, మెజర్మెంట్ నెంబర్ పెంచి పెట్టాను, అందువల్ల హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వచ్చింది. ఇది శారీ వచ్చేసి సిల్వరు ప్లస్ స్కై బ్లూ కలర్ ఎక్కువ వచ్చింది. గోల్డ్ మధ్యలో సిల్వర్ ఉంది లైట్గాను, అండ్ బ్లూ వచ్చింది. ఈ డిజైన్కి 2 కలర్స్ అయితేనే బాగుంటుందండి, 3 కలర్స్ దీనికి అవ్వదు, లుక్ రాదు. 2 కలర్సే వేస్తాము, అందుచేత దీనికి 2 కలర్సే వేసాను. డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇది మనకి ఆన్లైన్ కస్టమర్ అండి, ఆన్లైన్లోని శారీ పెట్టారు. మనం బ్లౌజ్ పీస్ సెట్ చేసి ఆ శారీ పెట్టిన కలర్స్కి మనం దారాలు సెట్ చేసి వర్క్ చేసాము. ఇది వచ్చేసి హ్యాండ్. నెక్స్ట్ నెక్ చూద్దామండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి, ఫుల్ కట్ వర్క్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇదంతా ముడికుట్టు వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్.
సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా అలాగే వస్తుంది. నెక్స్ట్ సేమ్ డిజైన్లో కట్ వర్క్ అండి. సేమ్ కట్ వర్క్ అండి. ఇది ఆల్రెడీ మనం హ్యాండ్స్ చూసాం కదా, దాని బ్యాక్ అండ్ ఫ్రంట్. నెక్స్ట్ డిజైన్ అండి. ఇది హెవీ డిజైనే, ఎల్బో హ్యాండ్ వచ్చింది. ఎక్కువ శాతం అన్ని ఎల్బో హ్యాండ్సే ఉంటాయి. షార్ట్ హ్యాండ్ అనేది చాలా తక్కువ, ఇష్టపడడం అనేది చాలా తక్కువ. అందరూ ఎల్బో హ్యాండ్సే. ఒకవేళ షార్ట్ హ్యాండ్ కుట్టించుకున్నా కూడా మళ్ళీ బుట్టీస్ వేయమంటారు, ఎందుకంటే 10 ఇంచెస్ కంపల్సరీ వేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ డిజైన్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి. ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజు. ఇది ఆన్లైన్ కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారు, అందువల్ల మన దగ్గర శారీ లేదు. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది. శారీలో వచ్చేసి ఈ గ్రీన్ వచ్చింది అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ గోల్డ్ కూడా వచ్చింది, కానీ అండ్ గోల్డ్ అంటే లైట్ ఆరెంజ్ ప్లస్ గోల్డ్లో వచ్చింది. అది యూజ్ చేస్తే ఇందులో కనిపించలేదు అనేసి అది యూజ్ చేయలేదు. సిల్వర్ కదా, ఆరెంజ్ మీద సిల్వర్ చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ అల్లిక టైప్ స్టిచ్చింగ్ వచ్చింది. ఇవి హ్యాండ్స్ అండి. నెక్స్ట్ బ్యాక్ చూద్దాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అండి. ఫ్లవర్స్ అయితే చాలా నీట్గా వచ్చాయండి. సేమ్ హ్యాండ్స్ అయితే ఎలా వచ్చిందో, హ్యాండ్ బార్డర్కి వచ్చింది కదండి, అలాగే సేమ్ నెక్ కూడా, నెక్ బార్డర్కి కూడా ఇలా అల్లికలా వచ్చింది. అలాగే ఫ్రంట్ నెక్. సేమ్ బ్లౌజ్ కలర్లో ఒకే డిజైను, ఒకే బ్లౌజ్ కలర్ మీద 2 డిజైన్లు వేసాము. 2 బ్లౌజులకి వేసామండి సేమ్ డిజైన్ సేమ్ కలర్కి. ఒకటి సిల్వర్ కాంబినేషన్ వేసాము, ఒకటేమో గోల్డ్ వేసాము. 2 కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ డిజైన్ అండి. హ్యాండ్స్ చూపిస్తున్నాను. హెవీ వర్క్ అండి ఇది కూడా. ఇది ఆన్లైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆరెంజ్ కలర్ బ్లౌజు, శారీ వచ్చేసి ఇలా వస్తుంది. అంటే గోల్డ్ కాంబినేషన్తో ఇది ఉంది. సేమ్ మనం ఆరెంజ్ కలర్ బ్లౌజ్తో ఇంకోటి కూడా చేసాము, అది ఆన్లైన్ కస్టమర్దే. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చిన్న ఫ్లవర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి అల్లిక డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ అయితే హెవీ అండి, 10 ఇంచెస్ వరకు వస్తుంటుంది. మీకు ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అలాగే మన దగ్గర ఆఫర్ కూడా నడుస్తుందండి. 3 బ్లౌజెస్ వచ్చేసి 1000 రూపీస్. నేను ఆల్రెడీ పెట్టాను ఈ డిజైన్స్ అనేది, కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టాను. ఆ డిజైన్స్ మీకు ఏమైనా కావాలంటే కనుక 3 బ్లౌజెస్ 100 రూపీస్, షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్. అంటే మీకు విత్ బ్లౌజ్ పీస్తో కలిపి 1050కే 3 బ్లౌజులు వస్తాయండి. మీకు ఒకవేళ ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి, నేను పిక్స్ సెండ్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని నెక్ చూద్దాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్.
సేమ్ ఇదే డిజైన్లో మన సిల్వరు అండ్ సేమ్ కలరు, ఈ సేమ్ కలరు కానీ కొంచెం డార్క్ కలరు థ్రెడ్ యూజ్ చేసాము మనం. అక్కడ సిల్వర్ యూజ్ చేసాము, ఇక్కడ గోల్డ్ యూజ్ చేసాము. సేమ్ బ్లౌజ్ పీస్ అండి. ఆన్లైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైను. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వచ్చింది. మీకు కనుక ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ నుంచి 1000 రూపీస్కి 3 బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి. అంటే అన్ని డిజైన్స్ కూడా 1000కి 3 బ్లౌజెస్ కాదండి. కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి పెట్టాము. ఆ డిజైన్స్ మాత్రమే 1000కి 3 బ్లౌజెస్ ఇస్తాము. విత్ బ్లౌజ్ పీస్తో సహా మీకు 1000కి 3 బ్లౌజ్ పీస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొరియర్ ఛార్జ్ 50 రూపీస్. అంటే 1050 రూపీస్కి 3 బ్లౌజెస్ వస్తాయి మీకు. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఒక్కసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే ఆ డిజైన్స్ ఏంటనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.